ఒకసారి పాజ్ చేసి ఈ కామెంట్‌ని క్లియర్‌గా చదవండి. మీలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేద్దామని చెప్పేసి యూట్యూబ్‌లో సెర్చ్ చేసినప్పుడు మీకు కొన్ని వీడియోస్ కనిపించే ఉంటాయి. లైక్ 15 రోజుల్లో ₹1,00,000 సంపాదించాను, నెల రోజుల్లో 5,00,000 సంపాదించాను అని చెప్పేసి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మనకి మనీ బాగా అవసరం ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మనకు ఒక చిన్న హోప్ వస్తుంది. అలానే చాలా భయాలు కూడా ఉంటాయి. ఇది నిజమా? ఫేకా? లేకపోతే అసలు ఇందులో వర్క్ ఏముంటుంది అని చెప్పేసి ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో మీ ప్రతి క్వశ్చన్‌కి ఆన్సర్ దొరుకుతుంది. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి అసలు ఇందులో జాయిన్ అవ్వాలా? వద్దా? అనే క్వశ్చన్‌కి కూడా ఆన్సర్ దొరుకుతుంది. సో అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది మీరు మనీ ఇన్వెస్ట్ చేసే డెసిషన్ తీసుకోవడం కోసం చూస్తున్న వీడియో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు స్కార్వీ, ఐడిజిటల్ ప్రిన్నర్, బిజ్గుర్కుల్ ఇలా చాలా కంపెనీస్ ఉంటాయి. ఇవి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అసలు ఇందులో ఏముంటుంది అనేది తెలియని వాళ్ళ కోసం కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదేంటి అంటే వీళ్ళ వెబ్సైట్లో కొన్ని కోర్సెస్ ఉంటాయి అన్నమాట. అవి మనల్ని కొనమంటారు. అండ్ ఈ కోర్సెస్లో కూడా కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. వీటికి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్యాకేజ్కి ఒక్కొక్క పేరు పెడుతుంది అనమాట. సో ఈ కోర్సెస్ అన్నీ నేర్చుకున్నాక మనకి ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు, జాబ్ చేస్తూ అండ్ అఫిలియేటెడ్ మార్కెటింగ్ చేస్తూ ఇలా మనీ 3 వేస్లో మనీ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు. ఇవన్నీ పనిచేసే మోడల్ అంతా ఒకటే, కానీ వాటిని ఆపరేట్ చేసే విధానంలో కొన్ని చేంజెస్ ఉంటాయి అంతే. కానీ ఓవరాల్గా అయితే సేమ్ మోడల్. సో అలా చెప్పినప్పుడు మనకు వచ్చే కామన్ క్వశ్చన్స్ ఏంటి? ఈ కంపెనీ జెన్యూనా? ఫేకా? అని. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఎంసీఏలో రిజిస్టర్ అయింది ఈ కంపెనీ అని, ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ అని చెప్పేసి వాళ్ళు ప్రూఫ్ చూపిస్తారు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఎవరైనా మనీ సంపాదించారా దీని నుంచి అని చెప్పేసి అడగొచ్చు. దానికి వాళ్ళు స్క్రీన్ షాట్స్ చూపిస్తారనమాట. లాస్ట్ వీక్లో వీళ్ళు ఇంత సంపాదించారు, వాళ్ళంత సంపాదించారు అని చెప్పేసి. కానీ మనకి రావాల్సిన క్వశ్చన్స్ ఇవి కావు. అసలు మనకి రావాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే ఇది మనకి సూట్ అవుతుందా? అవ్వదా? ఇందులో మనం మనీ పెడితే వర్కౌట్ అవుతుందా? బిస్కెట్ అవుతుందా? ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ అసలు ఈ కంపెనీస్ యొక్క రీఫండ్ పాలసీస్ ఏంటో చూద్దాం. ఎందుకంటే అసలు మన దగ్గర మనీ లేకనే కదా మనం జాబ్ కోసం వెతికేది. అలాంటప్పుడు మనం కోర్స్‌లో జాయిన్ అయినప్పుడే మొత్తం అమౌంట్ కట్టాలి అంటే కంపల్సరీగా రీఫండ్ పాలసీస్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్కార్వీ చూద్దాం. స్కార్వీలో ఏముంది? నో రీఫండ్ ఎట్ ఎనీ కాస్ట్ అని ఉంది. సో మనం క్యాన్సిల్ చేసుకోవడానికి ఉండదు, రీఫండ్ చేసుకోవడానికి ఉండదు. ఒక్కసారి మనీ పే చేసామంటే ఇంక అంతే అనమాట. అండ్ ఇంకా కొన్ని కంపెనీస్ అయితే వాటిలో 24 అవర్స్ రీఫండ్ అని చెప్పేసి ఉందన్నమాట. కానీ ఈ 24 అవర్స్‌లో అసలు మనకి ఏం తెలుస్తుంది దీని గురించి? ఒకవేళ తెలిసినా అసలు ఏం రియలైజ్ అవుతాం 24 అవర్స్‌లో? సో అసలు ఈ రీఫండ్ పాలసీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నెక్స్ట్ ఇప్పుడు ఈ కంపెనీస్ యొక్క రెవెన్యూ మోడల్ చూద్దాం. వీళ్ళు ఏం చెప్తారంటే ఫ్రీలాన్స్ చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, అఫిలియేటెడ్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఇలా వీటన్నిటి ద్వారా మనం మనీ సంపాదించుకోవచ్చు అని చెప్తారు. కానీ అందరూ చేసేది ఏంటి? అఫిలియేటెడ్ మార్కెటింగ్. సో దీని గురించి నేను నెక్స్ట్ డీటెయిల్‌గా చెప్తా గానీ దానికన్నా ముందు ఫస్ట్ అసలు ఈ ఫ్రీలాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫ్రీలాన్స్ చేయాలంటే మనకి ఏదో ఒక స్కిల్ రావాలి. ఆ స్కిల్ రావాలి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న కోర్స్‌నే ఎంచుకోవాలి. సో ఒక్కసారి ఈ ఒక్కొక్క కోర్స్ యొక్క డ్యూరేషన్ చూడండి. ఎన్ని గంటలు పడుతుందో చూడండి. ఇదేం సినిమా కాదు. ఒక సినిమా 3 గంటలు ఉంది అంటే 3 గంటల్లో ఫినిష్ చేయడానికి. దాన్ని నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇలా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటేనే ఎంతో కొంత మనకి అర్థమవుతూ ఉంటదన్నమాట. మరి చాలా మంది మేము 15 రోజుల్లోనే ₹1,00,000 సంపాదించాం అని అంటూ ఉంటారు కదా! మరి అదేంటి అంటే అది అఫిలియేటెడ్ మార్కెటింగ్ ద్వారా సంపాదించిందన్నమాట. ఇక్కడ ఇది జాగ్రత్తగా వినండి. మరి ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ లీగలే కదా! అమెజాన్, మీషో, మింత్రా ఇలా చాలా కంపెనీస్ చేస్తున్నాయి. మేము కూడా చేసేది అదే అంటారు. కానీ వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ అమెజాన్, మింత్రా, మీషో వీటికి అఫిలియేటెడ్ మార్కెటింగ్ చేయాలి అంటే జాయినింగ్ ఫీ ₹1 కూడా కట్టక్కర్లేదు. కానీ ఈ కంపెనీస్‌కి మనం మనీ కట్టి ప్యాకేజ్ తీసుకున్నప్పుడే అఫిలియేటెడ్ మార్కెటింగ్ చేసుకోవడానికి వస్తది. సో అందులో కూడా హైయెస్ట్ అంటే ఎక్కువ ప్యాకేజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే ప్రాపర్ సపోర్ట్ అనేది ఉంటదన్నమాట. నెక్స్ట్ ఈ అమెజాన్, మీషో వీటిలలో ఏంటి అంటే మనం ఒక ప్రొడక్ట్స్ గురించి ప్రమోట్ చేస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ గురించి ప్రమోట్ చేస్తున్నాము అంటే మన ద్వారాగా ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు ఆ ప్రోడక్ట్‌ని ఏదో ఒక రీజన్‌తో రిటర్న్ చేయొచ్చు,
ఆ రిటర్న్ చేసినందుకు రీఫండ్ కూడా వస్తాయి వాళ్ళకి. కానీ ఇక్కడ అలా ఉండదన్నమాట. నేను ఆల్రెడీ చూపించాను కదా మీకు. మీకు రీఫండ్ ఉండదు. మీ నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఎవ్వరికి కూడా రీఫండ్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి కమిషన్ పర్సెంటేజ్. వేరే కంపెనీస్ లో కమిషన్ అనేది 5%, 10%, మాక్సిమం 20% వరకు ఉంటుంది. కానీ ఈ కంపెనీస్ ఏంటి 70% వరకు ఇస్తున్నామని చెప్తున్నాయి. అయితే నాకు ఒక దగ్గర ఒక వెబ్సైట్ లో ఇది దొరికింది. అదేంటి అంటే మనం ఏదైతే ఫీ పే చేస్తున్నామో అది ఓన్లీ కోర్స్ కి మాత్రమే, అఫిలియేటెడ్ కి కాదు అని చెప్పేసి క్లియర్ గా ఉంది. అది ఓకే, ఫెయిరే. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోర్స్ కి 15,000 ఫీజు కడుతున్నాము అంటే అందులో 70% అంటే ఎవరినైనా ఒకళ్ళని జాయిన్ చేయించినప్పుడు 70% అంటే ఒక కోర్స్ కి 15,000 ఉంటే 10,000 కమిషన్ మనకే వస్తుంది అంటే అసలు ఆ కోర్స్ యొక్క యాక్చువల్ వాల్యూ ఎంత? అండ్ ఇవన్నీ కోర్సెస్ మనకి ఆల్రెడీ యూట్యూబ్ లో ఫ్రీగానే దొరుకుతూ ఉంటాయి. ఆల్సో ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ లైక్ యుడెమీ వీటిలలో అయితే ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో మనం వాటికి ఫ్రీగా ప్రివ్యూ కూడా చూడొచ్చు. నచ్చితే మనం జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయినాక కూడా 30 days లో రీఫండ్ చేసుకోవచ్చు కొన్ని కండిషన్స్ తో. సో ఆల్రెడీ మనీ ఎర్న్ చేస్తున్నాం అని చెప్పే వాళ్ళు నిజంగా లక్షలు సంపాదిస్తున్నారా అని ఆలోచించడం కన్నా అసలు మీకు స్కిల్ నేర్చుకోవడానికి టైం ఉందా, అసలు ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయితే మీ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాక మీకు ఎంత టైం ఉంటుంది, అండ్ అసలు మీరు మీ మైండ్ ఏదైనా నేర్చుకోవడానికి రెడీగా ఉందా, ఇవన్నీ ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. లేదు నాకు ఈ జాబ్ ఫ్రీలాన్స్ ఇవి సెట్ కాదు, నేను అఫిలియేటెడ్ మార్కెటింగ్ తోనే వెళ్తా అంటే మాత్రం మిగతా వాళ్ళలాగే యూట్యూబ్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో పేజ్ క్రియేట్ చేసి మీ కంపెనీ గురించి ప్రమోట్ చేసి జనాల్ని కన్విన్స్ చేసి ఆ కోర్స్ ని మీరు కొనిపించగలను అనే ఒక నమ్మకం ఉంటేనే ఇందులో జాయిన్ అవ్వండి. లేదు నేను ఈ కెమెరాని ఫేస్ చేయలేను అండ్ వాళ్ళని కన్విన్స్ చేసేలాగా మాట్లాడలేను అని అనుకుంటే దానికి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామని చెప్తారేమో. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే మీరు ఎలాంటి వాళ్ళని జాయిన్ చేపిస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ వేసుకోండి. ఎందుకంటే మీ ఇన్కమ్ అనేది మీరు జాయిన్ చేపించే వాళ్ళ మీదనే డిపెండ్ అయింది కాబట్టి వాళ్ళు హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ లో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అండ్ మోర్ ఓవర్ నేను ఈ కంపెనీస్ లో దేనికి పని చేయట్లేదు. సో నేను వాళ్ళ వెబ్సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీ ముందు పెట్టాను. సో క్లియర్ గా చూసి ఆలోచించి ఈ డెసిషన్ మీరే తీసుకోవాలి. జాయిన్ అవ్వాలా వద్దా అనే డెసిషన్ మీరే తీసుకోవాలి. మీకు ఒకవేళ ఈ మీషో, అమెజాన్, పింట్రెస్ట్ ఇలాంటి అఫిలియేటెడ్ మార్కెటింగ్ గురించి ఫ్రీగా స్టెప్ బై స్టెప్ గైడెన్స్ కావాలి అంటే నా ఛానల్లో నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. ఒకసారి వెళ్ళి లుక్ వేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హైప్ ఇవ్వండి. అండ్ ఆల్సో ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.